బలపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ప్రియులారా, ఈ పాటకు ఎంతోమంది మరి దేవుడు ఏమైనా చేయగలడు అని చాలా వ్యామోహంలో పడి జీవిస్తున్నారు. కానీ దేవుడు అన్నీ ఇస్తాడు, తర్వాత ఏమీ లేకుండా కూడా చేయగలడు. శ్రమను కూడా పెడతాడు, సంతోషాన్ని పెడతాడు, దుఃఖాన్ని పెడతాడు, బాధను పెడతాడు. వీటి అన్నిటినీ పెట్టి నీవు ఈ యొక్క బాధలకు, ఈ సమస్యలకు నువ్వు ఓపికతో జీవిస్తావో లేదో అని నిన్ను పరిశీలన చేస్తాడు. నువ్వు కృంగిపోయి దేవుడు లేదు, దైవం లేదని నువ్వు దేవుని ద్వేషిస్తే మరి నువ్వు క్రైస్తవుడివై దేవుని నమ్ముకొని ఎలా జీవించగలవు? దేవుని ప్రేమ సమాధానమే. ఆ సమాధానాన్ని నువ్వు పొందుకోలేకపోతే దేవుని ప్రేమను కూడా నువ్వు పొందుకోలేవు. దేవుడు ఒకటే చెప్తాడు, సత్యాన్ని, మార్గాన్ని, నీతిని వెతకాలి మొదట. అప్పుడే ఈ పాటలో ఉన్న సత్యం కూడా తెలుసుకోవచ్చు. ఓకే, తెలియకుండా పాడుతున్నామంటే వాక్యం వింటున్నామంటే అది ఏం చేయలేం. దేవుని మహిమార్థమై పాటలోని దేవుడు మన కోరిక నెరవేరుస్తాడు, నెరవేర్చక కూడా పోవచ్చు. కానీ పాటలో ఉన్న భావంను అర్థం చేసుకొని దేవుని ప్రేమను పొందాలని ప్రభు పేరట మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు.